మనం తిరుపతి వెంకన్న స్వామి దర్శనానికెళ్ళినప్పుడు ఎంత ఆత్రంగా చూస్తామండి. ఎప్పుడెప్పుడు ఈ వెంకన్నని దర్శనం చేసుకుంటామా? ఎప్పుడెప్పుడు వెంకన్నని దర్శనం చేసుకుంటామా అని ఒక్కటే ఎక్సైట్‌మెంట్‌తో ఆ క్యూ లైన్‌లో ఒక్కొక్కటిగా షిఫ్ట్ అవుతూ మనమైతే మొత్తానికైతే వెంకన్న దర్శనం చేసుకుంటాం గదా! సో, ఇంగా అట్లా ఉందనమాట ఇప్పుడు మా పిల్లల పరిస్థితి. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పానీపూరి చేస్తున్నాననమాట. నేను గూడా ఎప్పుడు అనుకునేదాన్ని, అమ్మో! పానీపూరి అంటే నాకేడ చేయొస్తది అనేసి. కాకపోతే నా బిడ్డలు పాపం రోజు అడుగుతున్నారనమాట. మా ముందు తిథి కూడా చేసింది ఓ రోజు వీళ్ళకి తినబెట్టింది. సో, ఇంగా అట్లా మామ నువ్వు గూడా చేయొచ్చు గదా! ప్లీజ్ చెయ్యి అనేసి అంటే పాపం పిల్లలకి, పెద్దలకి ఇద్దరికీ గూడా ఇష్టమైందే గదా! పానీపూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో, ఇంగ సరే ఏదైతే అదైంది. మహా అయితే ఓ 2 ఆలుగడ్డలు ఖరాబ్ అయితాయి. సరే చేసే చూద్దాం ఎట్లొస్తాయో అనేసి నేనైతే చేషినా అనమాట. ట్రై చేషినా. సో, చూస్తున్నారు కదా! ఫస్ట్ అయితే నేనేంటి అంటే చక్కగా కుక్కర్‌లో బఠానీలు దొరుకుతాయి గదండీ! బఠానీ నెక్స్టు పెద్ద శనగలు ఉంటాయి గదా! చిన్న శనగలైనా పర్వాలేదు. ఆ శనగలు అండ్ ఒక 2 ఆలుగడ్డలు అవైతే చక్కగా ఉడకబెట్టుకొని మంచిగా ఒక 2, 3 విజిల్స్ వచ్చి మంచిగా మెత్తగా కావాలనమాట. సో, అయిన తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని మంచిగా మ్యాష్ చేసుకొని ఇంగ అందులో మనము కొంచెం ఉప్పు, కారం, మసాలా అన్ని చాట్ మసాలా, గరం మసాలా మీకే మసాలా ఇష్టమైతే ఆ మసాలా అన్నీ వేసేసుకోండి. పిల్లలు నాకైతే కొంచెం స్పైసీ తక్కువ తింటారు కాబట్టి నేనైతే కొంచెం స్పైసెస్ అన్నీ తక్కువగానే వేసాననమాట. సో, చూస్తున్నారు కదా! మనకైతే చాట్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇందులో ఏంటంటే చాప్ చేసుకున్న ఆనియన్స్ కానీ, ఇంకా నెక్స్ట్ కొత్తిమీర ఇవన్నీ పైనుంచి చల్లుకుంటే భలే ఉంటుందనమాట. సో, ఇంగ దాన్ని చాట్‌నయితే పక్కన పెట్టుకొని నేనైతే కడాయి పెట్టుకున్నాననమాట. సో, కడాయి పెట్టుకొని పూరి అయితే చక్కగా అయితే అంతకుముందు ఒకసారి చేసినప్పుడు ఎందుకో నాకు తెలీదండి. అస్సలు సరిగ్గా రాలేదనమాట. పూరిగా నాకు భయం వస్తాయో రావో అని. కానీ ఈసారి మాత్రం చాలా టెన్షన్ పడుతూ పిల్లల కోసం ఎట్లయినా సరే చెయ్యాలి అనేసి ట్రై చేషినా గదా! సో, చాలా అంటే చాలా బాగా వచ్చినాయనమాట. పూరీలు గూడా బాగా వచ్చినాయి. అండ్ ఇంకా వాటర్ కోసమయితే నేను ఏంటి అంటే ఇమ్లీ వాటర్ ఫస్ట్ కొంచెం చింతపండు నానబెట్టుకొని కొంచెమేనండి ఎక్కువ పులుపు అవసరం లేదు. సో, చక్కగా దాన్నయితే కలిపేసుకొని ఇంకా మనకి వీటితో పాటు ఒక పౌడర్ వస్తదనమాట. నేనైతే ఆ పౌడర్‌ని మిక్స్ చేసేసాను. అంతే ఇందులో స్పెషల్‌గా ఇంకా ఇంగ్రీడియెంట్స్ అయితే ఏమి వేయలేదనమాట. సో, ఫైనల్‌గా పానీపూరి అయితే రెడీ అయిపోయిందనమాట. సో, చూస్తున్నారు కదా! నేను టేస్ట్ కోసం కేవలం వీడియో చూపించడానికి ఒకటి, 2 అయితే మాత్రం తిన్నాను పానీపూరి అంతే ఇంగ. ఒక్కటంటే ఒక్కటి కూడా మిగిల్చకుండా పాపం వాళ్ళ పప్ప కోసం గూడా 1, 2 కూడా మిగిల్చకుండా మొత్తం తినేసారనమాట పిల్లలు. సో, వీడియో నచ్చితే గనుక తప్పకుండా ఒక చిన్న లైక్